అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించాలనుకుంటున్నానండి. నాకు చాలా ఇష్టమైన బూందీ లడ్డు అనమాట. ఇది ఇష్టపడని వారైతే ఎవరు ఉండర్లేండి. బూందీ లడ్డుని ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్లో లాగా జ్యూసీగా ఎలా చేయాలో చూసేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు అయితే శనగపిండిని తీసుకున్నానండి. మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా చూడండి. ఈ కొలతతో చేశారంటే మీరు స్వీట్ షాప్లో స్టైల్ లాగా బూందీ లడ్డుని ఈజీగా చేసేస్తారు. ఇక్కడ నేను 2 కప్పుల వరకు తీసుకున్నానండి శనగపిండిని. దీన్నే బేసన్ అని కూడా అంటారు. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా సోడా సాల్ట్ని వేసుకోవాలి. సోడా సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయింది నాకు. మరీ లూజ్ అవ్వలేదు, మరీ థిక్ అవ్వలేదండి. పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా కలిసిపోయిందనమాట. 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు వరకు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో బాగా కలుపుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా వచ్చేదాకా కలుపుకోండి. ఇట్లా ఉన్నట్టయితే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. పొగలు వెళ్ళాలన్నమాట. అలా పొగలు వచ్చేంత వరకు ఆయిల్ని హీట్ చేసుకున్నాక ఒకటి వేసి చూడండి. మనకు ఆయిల్లోకి వేయగానే పిండి అనేది పైకి తేలాలన్నమాట. అలా తేలితే మనకి ఆయిల్ అనేది బాగా కాలినట్టు అర్థం. ఇప్పుడు బూందీ గరిటె కానీ చిల్లుల గరిటె కానీ తీసుకొని ఇలా గరిటెతోటి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బూందీని చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. మీడియం టు హై ఫ్లేమ్ మాత్రమే పెట్టాలి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదన్నమాట. అండ్ బూందీ కూడా మనకి క్రిస్పీగా అవ్వకూడదండి. క్రిస్పీగా అయ్యేంత వరకు అస్సలు ఫ్రై చేయకూడదు. ఆయిల్లో వేసిన 1 నిమిషం పాటు మాత్రమే వేయించుకొని వెంటనే తీసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో అంతా బాగా కలుపుకోండి. ఇలా అనుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. బూందీ అంతా ఒకేలాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని 1-2 నిమిషాల పాటు మాత్రమే వేయించుకోవాలి. మనకి మెత్తగా ఉండాలి బూందీ, క్రిస్పీగా అస్సలు ఉండకూడదు. బూందీ కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వకూడదండి. ఎల్లో కలర్లో ఉన్నప్పుడే పక్కన తీసేసుకోవాలి. చూడండి, మనం చేతితో ఒకటి ఇలా అన్నామంటే మెత్తగా నలిగిపోవాలన్నమాట. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మొత్తం బూందీని అలాగే చేసుకోండి. బూందీ గరిటెలో వేసుకున్నాక ఇలా ట్యాప్ చేసామంటే బూందీ రౌండ్గా మంచి షేప్లో వస్తుందండి. ఇది కూడా తీసుకొని ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, నేను మొత్తం బూందీని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా మెత్తగా ఉండాలన్నమాట బూందీ. అప్పుడే పర్ఫెక్ట్ లడ్డు మనం చుట్టుకోవచ్చండి. ఇప్పుడు దీనికి మనం సిరప్ తయారు చేసుకోవాలి. అంతకంటే ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల శనగపిండికి 1.25 కప్పు వరకు షుగర్ని అయితే నేను తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ 1.25 కప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటూ పాకం పట్టుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. మనకి పాకం అనేది లేత తీగ పాకం రావాలి. అలా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ తయారు చేసుకోండి. చూడండి, లేత తీగ పాకం ఇలా వచ్చినట్లయితే సరిపోతుంది. మనకు బూందీ చుట్టడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేయగానే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బూందీని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, అంతా ఇందులోకి వేసుకోండి. వేసుకొని ఒకసారి బూందీ అనేది షుగర్ సిరప్లో బాగా కలిసేలాగా మొత్తం ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. వేడి చల్లారుతుంది. అందులో ఈ షుగర్ సిరప్ అనేది బూందీ బాగా పీల్చుకొని మెత్తబడుతుంది అన్నమాట.
ఇలా తయారు చేసి పెట్టుకున్న బూందీ లడ్డు మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మన చేతిని వాటర్తో తడి చేస్తూ బూందీ లడ్లు చుట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో బూందీ లడ్డు చుట్టేసుకోండి. చేత్తో కొంచెంగా ప్రెస్ చేస్తూ చేసామంటే బూందీ లడ్డు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ప్రెస్ చేస్తూ చేయాలన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. స్వీట్ షాప్లో తిన్నలాగానే ఉంటాయన్నమాట. మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యిని యూజ్ చేయలేదు. చూడండి చాలా బాగున్నాయి కదా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బూందీ లడ్డు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. నాకు మాత్రం చాలా చాలా ఇష్టం అండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.